ఎన్నో ఏళ్లు వినతులు చేస్తే తప్ప ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మంజూరు కాదు. మంజూరైన ఆర్ఓబీని సకాలంలో పూర్తి చేస్తే తప్ప దశాబ్దాలుగా ఆ మార్గంలో జనం ఎదుర్కొంటున్న కష్టాలు తీరవు. కానీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆర్ఓబీల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా అసంపూర్తిగానే మిగిలిపోతున్నాయి. ఆర్ఓబీలు నిర్మించే రైల్వే గేట్ల వద్ద జనానికి పడిగాపులు తప్పటం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం, నిధుల కొరత, భూసేకరణ, గుత్తేదారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అలసత్వం, ఇలా కారణాలు ఏమైనా రైల్వే పైవంతుల నిర్మాణంలో జాప్యం ప్రజలకు శాపంగా మారుతోంది. కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్ఓబీ నిర్మాణాల తీరుపై ప్రత్యేక కథనం. జాతీయ, రాష్ట్ర ప్రధాన రహదారులపై వందలాది వాహనాల రాకపోకలకు అడ్డంకిగా మారిన రైల్వే మార్గాలను దాటేందుకు చేపట్టే వంతెనలివి. ఏళ్లుగా అనుభవిస్తున్న రైల్వే గేటు కష్టాలను తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయాణికులకు చూపించే పరిష్కారం. వాస్తవానికి ఆర్ఓబీలు ఎంత తొందరగా పూర్తయితే జనానికి అంత సౌకర్యం. నిర్మాణాలు ఆలస్యమైతే మాత్రం అంతకు ముందు కంటే ఎక్కువ ఇబ్బందులు ప్రయాణికులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సరిగ్గా ఇప్పుడదే జరుగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆర్ఓబీల నిర్మాణాల్లో జాప్యం ప్రయాణికులకు శాపంగా మారుతోంది. కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో రైల్వే పైవంతెనల నిర్మాణం నత్తనడకన సాగుతూ ప్రయాణికులకు నరకం చూపుతోంది. ఇది కరీంనగర్ నుంచి చొప్పదండి వైపు వెళ్లే మార్గంలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్. పని ప్రారంభమై 3 ఏళ్లు గడుస్తోంది. ఇప్పటికీ నత్తనడకన కొనసాగుతూనే ఉంది. మొత్తం 4 వరుసల్లో 750 మీటర్ల వంతెన నిర్మాణం చేపట్టాల్సి ఉండగా 2 వరుసల వంతెన 2 వైపులా సగం వరకే పూర్తయింది. మరో 2 వరుసల వంతెన, అండర్ పాస్, సర్వీస్ రోడ్ల నిర్మాణం అసలు మొదలే కాలేదు. అప్పట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాటాలతో 154 కోట్లతో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత కేంద్రమే పూర్తి నిధులతో సేతుబంధన్ పథకం కింద నిర్మాణాన్ని చేపట్టింది. కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. కరీంనగర్ నుంచి చొప్పదండి, ధర్మారం, ధర్మపురి, మంచిర్యాల, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్లాలంటే ఇక్కడి రైల్వే గేటును దాటాల్సిందే. కానీ ఈ రైలు మార్గంలో నిత్యం 10-15 రైళ్లు నడుస్తాయి. గేటు పడిందంటే అరగంట ఆగాల్సిందే. రైల్వే గేటుకు 2 వైపులా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులున్నాయి. అత్యవసరం ఉన్న అంబులెన్సులు ఈ మార్గంలో వచ్చినా గేటు పడితే ఆగాల్సిందే. అలా ఆగి పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. అందుకే కరీంనగర్ జిల్లా ప్రజలకు అత్యంత కీలకమైన ఆర్ఓబీ నిర్మాణాన్ని పూర్తి చేయాలని జనం డిమాండ్ చేస్తున్నారు. పైగా అండర్ పాస్, సర్వీస్ రోడ్ల కోసం భూసేకరణ ఇప్పటికీ పూర్తి కాలేదు. అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. భూసేకరణ కారణంగా పనులు ముందుకు సాగడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపితే తప్ప ఆర్ఓబీ నిర్మాణం పూర్తయ్యేలా కనిపించడం లేదు. నేను రోజు 24 గంటలు ఈ రూట్లో నడుపుతా. ఈ రైల్వే గేట్ దగ్గర ఈ బ్రిడ్జి గత 3.5 సంవత్సరాల నుండి కంప్లీట్ అయితే లేదు. పని సగం సగం చేస్తారు, సగం సగం ఆపేస్తారు. కొన్ని రోజులు ఎత్తు, కొన్ని రోజులు ఆపేస్తారు. దుమ్ము, ఈ దుబ్బ, ఈ లొందలేంది, గుంతలేంది, అట్లకెళ్ళి తిరుగుడు, ఇట్లకెళ్ళి తిరుగుడు, తిరిగిన బండి అంతా ఖరాబ్ అవుతుంది. ఈ తొందరగా బ్రిడ్జ్ అయితే ఎవరికైనా కూడా ప్రాబ్లం అనేది పోతుంది. అది కూడా క్లియర్ కావాలి తొందరగా. ఈ రోడ్ కూడా బాగాలేదు సార్. ఇగో మొత్తం గుంతలు, బ్రిడ్జి తొందరగా కావాలి. రోజు లేట్ అవుతుంది. ఇక్కడ గేట్ పడుతుంది. రోజు వెయిటింగ్ అవుతుంది. ఆడ పాలు చాలా ప్రాబ్లమ్స్ వెళ్ళే టైంకు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నాం. టైం కంటే ముందు వెళ్ళినా కానీ వచ్చేసరికి ఇక్కడ గేట్ పడుతుంది కదా. బ్రిడ్జి నిర్మాణం అది ఎప్పుడైతుందో, అది స్టార్ట్ అయ్యి ఇడికి 2 ఏళ్ళు అవుతుందా, 3 ఏళ్ళు అవుతుందా, అది ఇంకా కంప్లీట్ అవ్వడానికి ఇంకా 2 ఏళ్ళు అవుతుందో, 3 ఏళ్ళు అవుతుందో. ఇది పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి కూనారం వెళ్లే మార్గంలో ఉన్న రైల్వే గేట్. దీనిపై 119 కోట్లతో ఆర్ఓబీ నిర్మాణాన్ని 2022లో చేపట్టారు. 4 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ వంతెన నిర్మాణం పూర్తి కాలేదు. ఢిల్లీ, కాజీపేట రైలు మార్గంలో పెద్దపల్లి, కూనారం రైల్వే గేట్ ఉంది. విశాఖ, సికింద్రాబాద్, తిరువనంతపురం, చెన్నై, బెంగళూరు నుంచి రైళ్లు ఢిల్లీ వైపు పరుగులు పెడుతుంటాయి. ఢిల్లీ నుంచి కాజీపేట వైపు వెళ్లే రైళ్ల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంటుంది. భారతదేశంలో నడిచే సూపర్ ఫాస్ట్ రైళ్లలో 5 ఈ మార్గంలోనే ప్రయాణిస్తాయి.
దీంతో 10-15 నిమిషాలకు ఒకసారి గేట్ పడుతుంది. ఒక్కసారి గేట్ పడితే కనీసం అరగంట ఆగాల్సిందే. పెద్దపల్లి నుంచి జమ్మికుంట, హన్మకొండ, కాల్వ శ్రీరాంపూర్, మంథని, ఓదెల మండలాల రైతులు, ప్రజలు అవసరాల కోసం నిత్యం ఈ గేటు దాటాల్సిందే. దీన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నా పనులు ముందుకు సాగడం లేదు. ట్రాక్ మీద వంతెన నిర్మాణం దాదాపుగా పూర్తయింది. అండర్ పాస్, సర్వీస్ రోడ్ల పనులు కొనసాగుతున్నాయి. వీటికి కావాల్సిన భూసేకరణలో జాప్యమై పనులకు ప్రధాన ఆటంకంగా నిలిచింది. ఆర్ఓబి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పనులు చాలా నత్తనడకన సాగుతున్నటువంటి తరుణంలో ఇక్కడ చాలా ఇబ్బంది ఎదుర్కోవడం జరుగుతుంది. నేను కూడా రెగ్యులర్గా 2-3 సార్లు పెద్దపల్లికి వస్తూ పోతూ ఉంటాను. మాది 12 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుండి. ఇక్కడ కనీసం ఒక 2-3 వేల వెహికల్ రోజు రవాణా జరుగుతూ ఉంటాయి. 2 వీలర్స్, అన్ని పెద్ద వెహికల్స్ అన్నీ కలిపి. ఇక్కడ గేట్ పడితే కనీసం ఒక్కసారి గేట్ పడితే గంట వరకు, మినిమం గంటన్నర వరకు కూడా గేట్ తీయనటువంటి పరిస్థితి. నేను నిత్యం ఈ దారెంబడి ప్రయాణిస్తూ ఉంటాను. నాకు పెద్దపల్లి 4 కిలోమీటర్లు. కానీ నేను ఈ రోడ్ వెంబడి రావాలంటే కనీసం గంటల తరబడి ఈ గేట్ దగ్గర వెయిట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు 2022లో ఇది శంకుస్థాపన జరిగితే 50% పనులు పూర్తయినాయి. గ్రామాల వాళ్ళు అనారోగ్య పాలైనప్పుడు కానీ, పాము కాటు గురైనప్పుడు కానీ, లేదంటే గర్భిణీ స్త్రీలు ఈ దారెంబడి వస్తున్నప్పుడు కానీ మార్గ మధ్యంలో ఎన్నో వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. కొన్ని సందర్భాలలో అయితే పాము కాటు గురైన వాళ్ళు కానీ, లేకపోతే మనం మందు పొలాలకు స్ప్రే చేసి గడ్డి మందు తాగడం వల్ల ఇక్కడనే ప్రమాదానికి చనిపోవడం జరిగింది. ఏదైతే పెద్దపల్లి నుంచి వెళ్ళి జమ్మికుంట కావచ్చు, కలశ్వరం కావచ్చు, ఓదలు కావచ్చు, ముత్తరం కావచ్చు, ఇక్కడి జమ్మికుంట వరంగల్ రాక్ కూడా చాలా రద్దీ అయిన ప్లేసు. అదేవిధంగా ఈ ట్రైన్ రూట్ కూడా ప్రతి నిమిషానికి 5 నిమిషాలకు ఒక ట్రైన్ అంటూ వెళ్తుంది. ఏదైతే గేటు పడితే గంట కావచ్చు, గంటన్నర కావచ్చు, 2 గంటలు కావచ్చు, ఇక్కడి నుంచి వెళ్ళి వచ్చిన ప్రజలు చాలా ఇబ్బందులు, ఎన్నో సంవత్సరాల ఇబ్బందుల వ్యధ. ఇక నిజామాబాద్లోని మాధవనగర్ ఆర్ఓబి పనులు నత్తనడకన సాగుతున్నాయి. వంతెన పనులతో తాత్కాలికంగా వేసిన రోడ్డు అడుగుకో గుంత, గజానికో గొయ్యిలా మారింది. 4 ఏళ్ల కిందట పనులు ప్రారంభమైనా ఇప్పటికీ పూర్తి కాలేదు. గుత్తేదారుకు రావాల్సిన బిల్లులు సకాలంలో రాకపోవడంతో పనుల్లో జాప్యం నెలకొంది. నిర్మాణ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించగా అప్పటి వరకు కూడా పనులు పూర్తయ్యే అవకాశం కనిపించట్లేదు. 2022లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ఓబి నిర్మించాలని నిర్ణయించాయి. అందుకు అనుగుణంగా కేంద్రం 30 కోట్ల రూపాయలు, రాష్ట్రం 63 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఆ తర్వాత టెండర్ దక్కించుకున్న ఓ కంపెనీ పనులను ప్రారంభించింది. అయితే కొన్నాళ్లు వేగంగా సాగిన ఈ పనులు ప్రస్తుతం నత్తనడకన సాగుతున్నాయి. ఈ మార్గంలో నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ వైపు, నిజామాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్లే రైళ్ల రద్దీ అధికంగానే ఉంటుంది. ప్రతి 15 నిమిషాలకోసారి రైల్వే గేటు మూయాల్సి వస్తోంది. గేటు మూసిన ప్రతిసారి కనీసం 20 నిమిషాల వరకు తెరిచే పరిస్థితి ఉండదు. కొన్నిసార్లు అత్యవసర చికిత్సకు వెళ్లే అంబులెన్స్లు చిక్కుకొని రోగులు ఇబ్బందులకు గురైన సందర్భాలున్నాయి. ఇంకా నిజామాబాద్ నుంచి హైదరాబాద్కు రహదారి ఇదే కాబట్టి గేటు పడిన ప్రతిసారి ప్రజలు నరకం చూస్తున్నారు. చాలా ఇబ్బంది అవుతుంది సార్. నాకే కాదు, ఎవరికైనా చాలా ఇబ్బంది అవుతుంది. కనీసం ఇది వన్ వే కూడా కంప్లీట్ చేస్తామన్నారు 6 monthsలో. ఇప్పటికి ఇది కంప్లీట్ చేసింది లేదు. ఇంకా పెద్ద ప్రాజెక్టులు అటువంటివి కంప్లీట్ చేస్తున్నారు. మరి ఇది చేయబట్టి 10 సంవత్సరాలు అవుతుంది. నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నది. నాకైతే ఏం అర్థమైతే లేదు. ఇంకోటి ఏంటంటే నా విజ్ఞప్తి అధికారులకు, కొంచెం ఈ సర్వీస్ రోడ్ అన్న కరెక్ట్గా వేస్తే కొంచెం బాగుంటుంది. నిజామాబాద్ నగరానికి సంబంధించి కీలకమైనటువంటి 2 ప్రాజెక్టులు, అది మాధవ్ నగర్ ఓవర్ బ్రిడ్జి, అదేవిధంగా అరసపల్లి దగ్గర ఉన్నటువంటి ఓవర్ బ్రిడ్జి 2 కూడా చాలా కాలంగా పెండింగ్లో ఉంది. ఈ మాధవ నగరం దగ్గర ఉన్నటువంటి ఓవర్ బ్రిడ్జ్ అయితే 22 ఆగస్టులో ప్రారంభమైంది. ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు. మరి నిధుల కొరత అంటే కాంట్రాక్టర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి బాధ్యులు ఉన్నారు, వాళ్ళు కాంట్రాక్టర్ని తోటి పని చేయించాల్సినటువంటి బాధ్యత ఉంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఆర్ఓబి నిర్మాణం నత్తనడకన సాగుతూ స్థానికులకు చుక్కలు చూపెడుతోంది. NH 167 పై నిర్మిస్తున్న ఈ వంతెన జడ్చర్ల నుంచి కోదాడ, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, శ్రీశైలం, అటు నుంచి హైదరాబాద్, రాయచూర్ వెళ్లేందుకు అత్యంత కీలకం. సిగ్నల్ గడ్డ వద్ద ఒక వరుసలో ఉన్న ఈ వంతెనపై రోజుకు సుమారు 25,000 నుంచి 30,000 వరకు వాహనాలు వెళ్తాయని అంచనా. జడ్చర్లలో సుమారు 150,000 జనాభా ఉండగా వారంతా స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆసుపత్రి, ఇతరత్ర అవసరాల కోసం నిత్యం ఈ వంతెనపై ప్రయాణిస్తారు. 2023లో ప్రారంభమైన వంతెన నిర్మాణం 4 వరుసలు కాగా 3 ఏళ్లలో కేవలం ఒకవైపు మాత్రమే పూర్తయింది.
మరోవైపు వంతెన నిర్మాణ పనుల్లో జాప్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జడ్చర్ల బాదేపల్లి మధ్యలో ఆర్ఓబీ నిర్మాణానికి సేతుబంధన్ పథకంలో భాగంగా 2023లో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. రోడ్ పని మొత్తం కిలోమీటర్ కాగా అందులో 60 మీటర్లు వంతెన నిర్మించాల్సి ఉంది. NH 167 పై నిర్మిస్తున్న ఈ వంతెన ఇటు కోదాడ, కల్వకుర్తి, శ్రీశైలం, అటు మహబూబ్ నగర్, రాయచూరు వెళ్లేందుకు కీలకం. ఒక వరుస మార్గంలో రోజుకు సుమారు 30,000 వాహనాలు ప్రయాణిస్తుండగా అందులో ఎక్కువ సంఖ్యలో భారీ వాహనాలుంటాయి. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు బాదేపల్లి వైపు ఉండగా ఫర్టిలైజర్ షాపులు, ఇతరత్ర అవసరాల కోసం నిత్యం ప్రజలు అటు ఇటు వెళ్తుంటారు. ఇప్పటి వరకు ఒకటే వంతెన పూర్తి కావడంతో విపరీతంగా ట్రాఫిక్ పెరుగుతోంది. స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, సెస్కు వెళ్లే ఉద్యోగులు ట్రాఫిక్ జామ్తో అవస్థలు పడుతున్నారు. గుంతల దారి, దుమ్ము ధూళితో అనారోగ్యానికి గురవుతున్నారు. అడపాదడపా ప్రమాదాలు సైతం జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోటి ముఖ్యంగా ఏమవుతుందంటే జడ్చర్ల పట్టణానికి ఓన్లీ ఇదొక్కటే మెయిన్ రోడ్ ఉందన్నమాట. ఇంకోటి మన దీంతో పాటు ఏమైనా కనెక్టివిటీ రోడ్స్ అనేది ఏవీ లేవు. ఇది ఒక్కటే మెయిన్ ముఖ్యమైన రోడ్ అనమాట. ఇది కానీ ఆలస్యం వల్ల ఏమవుతుందంటే జడ్చర్ల ప్రాంత వ్యవస్థలకు ఏమవుతుందంటే చాలా ఇబ్బందికరంగా మారింది. పొద్దున పూట మార్నింగ్ 7:30 నుంచి 8:30, 9:30 మధ్య ఏమైనా స్కూల్ ఏ టైంలో ఏమవుతుందంటే స్కూల్లో పిల్లలకు స్కూల్ బస్సులు నెక్స్ట్ అవన్నీ ఏమైందంటే మొత్తం జంక్షన్ ఏమైందంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. దాంతో ఏమైందంటే చిన్న పిల్లలు స్కూల్కి పోయే టైం కూడా ఏమైందంటే ఆలస్యంగా పోవడం జరుగుతుంది. ఈ యొక్క ప్రజలకు ఇబ్బందికరమైన ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణ పనులు మరి ఎందుకు ఈ తస్సారం అనేది మరి ఇట్లా ఈ యొక్క అధికారులు కావచ్చు, ప్రభుత్వ పాలకులు కావచ్చు, మరి ఇట్లా ఈ యొక్క నెగ్లెన్సీ లాఫర్ చేయడం వల్ల ఇక్కడ నుంచి మరి ఇక్కడ హైదరాబాద్ వెళ్ళాలన్నా కానీ, ఇక్కడ కలవకుర్తి వెళ్ళాలన్నా కానీ, కనీసం ఇక్కడ లోకల్లో ఉండే హాస్పిటల్ పోవాలన్నా కానీ, కనీసము స్కూలు విద్యార్థులు, కాలేజ్ స్టూడెంటు, ప్రజలకు సంబంధించింది మరి ఈ రకంగా ఇంత ఇబ్బందులు ఉన్న పరిస్థితులలో మరి ఎంతో రకంగా ఈ ట్రాఫిక్ చాలా ఇబ్బంది అనేది కలుగుతుంది. సిగ్నల్ గడ్డ వద్ద వంతెన నిర్మాణ పనులు దాదాపు 80% పూర్తయ్యాయని NH అధికారులు చెబుతున్నారు. రైల్వే శాఖ అనుమతుల్లో జాప్యం వల్లే పనులు ఆలస్యమవుతున్నాయని వెల్లడిస్తున్నారు. రైల్వే అధికారులు పర్మిషన్ ఇచ్చి ట్రైన్లు ఆపితే గడ్డర్లు పెట్టి పనులు పూర్తి చేస్తామంటున్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ఆర్ఓబీ నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఆర్ఓబీలు వీలైనంత త్వరగా పూర్తి కావడం కేవలం ప్రజలకు మాత్రమే కాదు, అటు రైల్వే శాఖకు, ఇటు రాష్ట్ర రవాణా శాఖకు కూడా అత్యవసరమే. పనుల్లో జాప్యం అనేక కొత్త సమస్యలకు దారితీస్తుంది. అందుకే వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది జరగాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, శాఖలు సమన్వయంతో సాగాలి. రైల్వే శాఖ కావాల్సిన అనుమతులు ఇవ్వాలి. అవసరమైన నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో అందించాలి. భూసేకరణ సమస్యలను అధిగమించాలి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపితే తప్ప రాష్ట్రానికి ఎంతో కీలకమైన ఈ ఆర్ఓబీలు అందుబాటులోకి వచ్చేలా కనిపించడం లేదు.